ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పోటెత్తున్న పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్తో పాటు జగిత్యాల, చొప్పదండి, మానకొండూరు, పెద్దపల్లి, కొరుట్ల నియోజకవర్గాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం అంతా కూడా కొన్ని చోట్ల రోడ్లపైకి వస్తుంది. ఇటు జగిత్యాల, ధర్మపురి మధ్యలో ఉన్నటువంటి అక్షయపల్లి వద్ద కల్వట్టు వద్ద పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా రోడ్డుపైకి రావడంతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఇటు కొరుట్లలో ఎడతెరిపి లేకుండా ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇటు మెట్టిపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రాకపోకలకు కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధాన రహదారులన్నీ కూడా రోడ్లపైన వరద నీరు పోటెత్తడంతో చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలకు వరద ప్రవాహం ప్రస్తుతం అయితే పోటెత్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఇటు ఉమ్మడి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అత్యధికంగా సారంగపూర్ మండలంలో 176.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మల్యాల మండలంలోని మందుట్లలో 36.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు కరీంనగర్ అదేవిధంగా జగిత్యాల్లో మనం చూడవచ్చు. ప్రధాన రహదారి పైన ఉన్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు జనజీవనం అంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు రైతాంగం మాత్రం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో రైతులంతా కూడా కొంత వర్షాలు లేక పంటల సాగు ముందుకు సాగక రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు గోదావరి పరివాహ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నాయి. కడం ప్రాజెక్టు నుంచి కొంత వరద నీరు దిగువ వస్తుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి క్రమేపీ వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో కొంత నీటి మట్టం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటు ప్రధానంగా గత 3 రోజులుగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రాణహిత అదే వరద ప్రవాహం పోటెత్తుంది. దీంతో గోదావరి నుంచి కొంత క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా ప్రస్తుతం వరద ప్రవాహం తోడైనట్లుగా తెలుస్తుంది. దీంతో కొంత ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల పైగా ఇటు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అవుట్ఫ్లోగా వెళ్తుంది. అదే స్థాయిలో ఇన్ఫ్లోగా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కొంత గ్రామీణ రైతులు మాత్రం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెరువులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షంలో కొంత వరద ప్రవాహం చెరువులోకి చేరడంతో జలధార కనిపిస్తుందని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రాజెక్టులు సైతం డెడ్ స్టోరేజ్ చేరుకోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కొంత అందులోకి వరద ప్రవాహం వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అందులో కూడా కొంత నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంది. ఇదే తరహాలో ఒక 2-3 రోజులు వర్షాలు కురిసినట్లయితే ప్రస్తుతం ఎండిపోయినటువంటి డెడ్ స్టోరేజ్ చేసుకున్నటువంటి ప్రాజెక్టులో కొంత నీటి నిల్వ పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మాత్రం రైతాంగానికి కొంత ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. సాగుకు అదేవిధంగా తాగునీరుకి ఇబ్బంది ఎదురవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం కొంత జనాలకు మాత్రం ఊరనిచ్చే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల వరద ప్రవాహం రోడ్లపైకి వస్తుంది. కొంత రాకపోకలు స్తంభించినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మాత్రం కొంత జనాలకు ఇటీవల ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కొంత జనాలంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం మాత్రం జనాలు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.